అండ్ దీని ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చి పర్సెంటేజ్ LU లాంగ్ అన్సైన్డ్ ఇంటీజర్ అండ్ ఇది LD ఎందుకంటే లాంగ్ D అంటే ఇంటీజర్, సో లాంగ్ ఇంటీజర్ అండ్ లాంగ్ అన్సైన్డ్ అక్కడ పైన మనం ఏమన్నాం పర్సెంటేజ్ U అన్నాం అండ్ లాంగ్ ని L అంటాం. సో లాంగ్ U అండ్ పర్సెంటేజ్ LD ఎందుకు L అంటే లాంగ్, D అంటే ఇంటీజర్, సో పర్సెంటేజ్ లాంగ్ ఇంటీజర్ పర్సెంటేజ్ లాంగ్ అన్సైన్డ్. అర్థమైంది కదా. సో సమ్ టైమ్స్ వి గెట్, ఇప్పుడు ఇక్కడ వరకు మనం నార్మల్ గా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే సమ్ టైమ్స్ వి గెట్ డెసిమల్ వాల్యూస్. సో కొన్నిసార్లు మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు వరకు మనం చూసిన అంతా నాన్ డెసిమల్ వాల్యూస్ అంటే పాయింట్ ఉండవు. సో ఒకవేళ పాయింట్ నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు పాయింట్ నెంబర్స్ ఎందుకు రావు, సో పాయింట్స్ కూడా వస్తాయి. లైక్ ఇప్పుడు మేల్ హైట్ और ఫీమేల్ హైట్ వచ్చినప్పుడు మనం దేంతో కొలుస్తాం, పాయింట్స్ అనేవి హైట్స్ లో వస్తాయి. లైక్ 5.6, 5.7, 6 పాయింట్. సో అండ్ గ్రేడ్ వచ్చినప్పటికి గ్రేడ్ అంటే లైక్ CGPA వచ్చినప్పటికి 8.3, 8.5, 9.0, 9.2 ఇవన్నీ మనకి CGPAs. సో ఇవన్నిటికీ మనం లైక్ స్టోర్ చేసుకోవాలంటే పాయింట్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో దాన్ని స్టోర్ చేసుకోవాలంటే ఎలా అంటే సమ్ టైమ్స్ వి గెట్ డెసిమల్ వాల్యూస్. సో డెసిమల్ వాల్యూస్ వచ్చినప్పుడు లైక్ ఇక్కడ హైట్ వచ్చి లైక్ ఎగ్జాంపుల్ 5.6 ఇలా వచ్చిందంటే, సో ఇప్పుడు ఇఫ్ వి యూజ్ ఇన్ ఇంట్, ఇక్కడ మనం ఇంట్లో కానీ మనం ఈ పాయింట్ నెంబర్స్ రాస్తే ఆల్రెడీ ఏమవుతుందని నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే మనం ఫ్లోటింగ్ వాల్యూ ఆర్ పాయింట్ వాల్యూస్ ని డెసిమల్ వాల్యూస్ ని మనం ఇంటీజర్ లో యూస్ చేస్తే ఏమవుతుంది, పాయింట్ అనేది రిమూవ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు మీ హైట్ 5.6 ఆర్ 5.8 ఆర్ 6.2 అనుకోండి. సో ఈ హైట్స్ మీకు ఉన్నాయి. ఒకవేళ మీరు దాన్ని ఇంటీజర్ తో రిప్రజెంట్ చేస్తే పాయింట్ అనేది ఆటోమేటిక్ గా రిమూవ్ చేసేస్తుంది. దాన్ని ఏమన్నాం, ఇంప్లిసిట్ ఎక్స్ప్రెషన్, ఇంప్లిసిట్ వాల్యూ అన్నాం. ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ గురించి మనం ఫ్యూచర్ లో మాట్లాడతాం అనుకో, నేను చెప్పాను అందరికీ. ఫ్యూచర్ వీడియోస్ లో మనం ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ గురించి తెలుసుకుందాం. సో ఆటోమేటిక్ గా 0.6 అనేది రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ మెయిల్ హైట్ నుంచి మనం ఎప్పుడైతే ఇంటీజర్ లో దీన్ని స్టోర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా 0.6 అనేది రిమూవ్ అయిపోద్ది. సో హైట్ అనేది 5.6 అండ్ 5 లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే మనం ఈ డెసిమల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి ఏం తీసుకుంటామంటే, ఇప్పుడు వరకు మనం నాన్ డెసిమల్ వాల్యూస్ చూసుకున్నాం. సో ఇప్పుడు మనం డెసిమల్ వాల్యూస్ చూసుకుందాం. సో ఈ డెసిమల్ వాల్యూస్ లో ఏమేమి ఉంటాయంటే, లైక్ ఇప్పుడు ఫస్ట్ డెసిమల్ వాల్యూస్ లో ఉంటుంది ఫ్లోట్. సో ఫ్లోట్ అంటే ఏంటి అంటే, ఫ్లోట్ అనేది పాయింట్ ఎక్కడ ఉంటే మనం ఫ్లోట్ అనేది తీసుకుంటాం. లైక్ ఇప్పుడు మనం ఏ నంబర్స్ అనే ఉంటే మనం ఇంటీజర్ ఎలా అయితే తీసుకున్నామో పాయింట్ డెసిమల్ వాల్యూస్ అంటే ఫ్లోట్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు ఫ్లోట్ అనేది ఏ వాల్యూ కానీ తీసుకోవచ్చు అంటే కాదు. సో దీనికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సైజ్ ఏంటి 4 బైట్. సో ఫ్లోట్ సైజ్ ఏంటంటే 4 బైట్ అనమాట. సో 4 బైట్స్ ఎందుకంటే 3.4 into 10 power of -38 to 3.4 into 10 power of +34 అనమాట. సో ఎవరికైనా కావాలంటే రాసుకోండి. ఫ్లోట్ వాల్యూ 4 బైట్స్. సో ఎలా వచ్చింది 4 బైట్స్ అండ్ వాల్యూ, దీని వాల్యూ ఏంటంటే రేంజ్, దీని రేంజ్ ఏంటంటే 3.4 into 10 to the power of -38 to plus 3.4 into 10 to the power of +34. సో ఇది దాని రేంజ్ అనమాట ఫ్లోట్ వాల్యూస్ కి. అండ్ నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫ్లోట్ కి ఏంటి అంటే పర్సెంటేజ్ F.